సో ఇటు పక్క ఉందంతా మనిషిలో జరిగేటువంటి సైకిల్ అంటున్నాం, ఇటు పక్క అంతా దోమలో జరిగేటువంటి సైకిల్ అంటున్నాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక హెల్దీ హ్యూమన్స్లోకి ఎంటర్ అవుతుంది, కుడుతుంది, బైట్ చేస్తుంది ఇండైరెక్ట్గా. అక్కడ నుంచి దోమలో ఉన్నటువంటి స్టేజెస్ని మనం ఇనీషియల్గా ఏమనొచ్చు అంటే స్పోరోజాయిడ్స్ ఇలా మనం అనుకోవచ్చు. సో మనుషులకి ఈ అంటువ్యాధి అనేది రావడానికి ప్రధానమైనటువంటి ఇన్ఫెక్టివ్ స్టేజ్ దశ ఏదంటే స్పోరోజాయిడ్ దశ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉంది ఆ పదం స్పోరోజాయిడ్స్ అనొచ్చు క్లియర్గా. ఈ స్పోరోజాయిడ్స్ అనేది ఒక్కసారిగా రక్తంలోకి ప్రవేశించిన తర్వాత చిన్నగా రక్తం ద్వారా అవి ఎక్కడికి చేరుతాయంటే లివర్, కాలేయానికి రీచ్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. ఈ కాలేయంలో చిన్నగా అవి మల్టిప్లై అవుతూ నేను ఫస్ట్లో చెప్పింటా టేబుల్లో మలేరియా ద్వారా ప్రధానంగా మన శరీరంలో ప్రభావితమైనటువంటి పార్ట్స్ ఏదన్నా ఉందంటే లివర్ అన్నాం, తర్వాత ఆర్బీసీ అనుకున్నాం క్లియర్గా మనం చూస్తే. లివర్లో దాని కౌంట్ అనేది పెరుగుతూ మల్టిప్లై అవుతూ చివరగా ఆ లివర్లో ఉన్నటువంటి సెల్స్ అనేది బాస్ట్ అవుతూ ఆ సెల్స్ అనేది బాస్ట్ అయ్యే ముందు దశలో ఇలా కన్వర్ట్ అవుతాయి. బాస్ట్ అవడం అంటే ఆ కణం అనేది పగిలిపోయేటువంటి ముందు దశలో ఇలా సైజాంట్ అనేటువంటి ఒక దశలోకి రీచ్ అవుతుంది. ఆ కణం, ఆ లివర్ కణాలే ఇలా సైజాంట్ అంటే బాగా ఉబ్బిపోయి ఉంటాయని మనం అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఒక్కసారిగా అది దాని పాపులేషన్ లోపల పెరిగిపోయి ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా అది బాస్ట్ అయిపోయి బయటికి ఇలా చిన్న ప్లాస్మోడియంస్ని విడుదల చేస్తూ ఉంటాయి క్లియర్గా. ఇలా చిన్న మళ్ళీ ఇలాంటి ప్రోటోజోన్స్ని మళ్ళీ విడుదల చేస్తూ ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మనకి ఇక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి స్టేజ్ మీరోజాయిడ్ స్టేజెస్ అనుకుంటే మనం క్లియర్లీ మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆర్బీసీని టార్గెట్ చేస్తుంది. ఇక్కడేమో ఫస్ట్ ఇక్కడ ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అన్నాం. ఆర్బీసీని ఇంకా టార్గెట్ చేయలేదు కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్. ఎర్రక్త కణాలనే మనం ఎరిథ్రోసైడ్స్ అంటాం. ఎర్రక్త కణాలు లేకుండా ఫస్ట్ జరిగింది కాబట్టి దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అని మనం పిలవచ్చు క్లియర్గా మనం చూస్తే. తర్వాత అది ఇక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ స్టేజెస్ అనేది చిన్నగా ఆర్బీసీని టార్గెట్ చేయడం మనం చూడవచ్చు ఇందులో మనం చూస్తే. ఈ ఆర్బీసీలో చిన్నగా ఏమవుతుందంటే ఒక్కొక్క ఆర్బీసీలోకి అది ఎంటర్ అవుతూనే అది లోపల ఇలా హీమోగ్లోబిన్తో అది కొంతవరకు రియాక్ట్ అవుతూ హీమోగ్లోబిన్ అనేది అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మధ్యలో లోపల ఇలా ఒక రింగ్ ఆకారంలో ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్లాస్మోడియం వల్ల రింగ్ ఆకారంలో ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవి మనం ఎప్పుడన్నా డయాగ్నోసిస్ చేయాలంటే మలేరియాని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మన బ్లడ్ అనేది క్లియర్గా ఇవి కనిపిస్తూ ఉంటాయి మన ఆర్బీసీలో. సో జనరల్గా మైక్రోస్కోప్ కింద మన ఆర్బీసీని క్లియర్గా ఎగ్జామిన్ చేయొచ్చు. ఆర్బీసీని ఎగ్జామిన్ చేసేటప్పుడు ఈజీగా వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ప్లాస్మోడియం అనేది లోపల కనిపిస్తూ ఉంటుంది. సో రింగ్ స్టేజ్ అనేది డయాగ్నోస్టిక్ స్టేజ్. ఇక్కడ నుంచి చూడండి డి అంటే ఇక్కడ డయాగ్నోస్టిక్ స్టేజ్ అనొచ్చు. ఇక్కడ ఇన్ఫెక్టివ్ స్టేజ్ అంటే ఏమనుకోవాలి మనం మనుషుల్లో అంటువ్యాధి అనేది ఫస్ట్ మొదటి దశ అనేది దేంతో ప్రారంభమవుతుందంటే స్పోరోజాయిడ్స్ అనేది. తర్వాత డయాగ్నోస్టిక్ స్టేజ్ అంటే ఆర్బీసీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రోపోజాయిడ్స్ అని అంటున్నాం కదా. ఇక్కడ చూడండి ఇమ్మెచ్యూర్ ట్రోపోజాయిడ్ అంటున్నాం లోపల. దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఆ ట్రోపోజాయిడ్ స్టేజ్ని ఇమ్మెచ్యూర్ ట్రోపోజాయిడ్ స్టేజ్ని రింగ్ స్టేజ్ అంటున్నాం. అవి మనకి ఈజీగా కనిపిస్తాయని మనం చెప్పుకోవచ్చు. అవి ఏమవుతుంటాయంటే ఇలా లోపల హీమోగ్లోబిన్, ఆర్బీసీ అంటేనే మనకి ఎర్రక్త కణాలు అంటేనే లోపల హీమోగ్లోబిన్ ఉంటుంది. దాన్ని అది డ్యామేజ్ చేస్తూ దాని సైజ్ అనేది పెంచుకుంటూ ఒక మెచ్యూర్ ట్రోపోజాయిడ్ కిందికి ఫామ్ అవుతుంది క్లియర్గా. కొన్ని ఏమవుతాయంటే ఇలా గ్యామిటోసైడ్స్ కిందికి కన్వర్ట్ అవుతాయి. కొన్ని ఇలాంటివి ఇలా గ్యామిటోసైడ్స్ కిందికి కన్వర్ట్ అవుతాయి. ఇందాక మనం అనుకున్నాం మేల్ అండ్ ఫీమేల్ గ్యామిటోసైడ్స్. ఇక్కడ మన బాడీలో ఉన్నప్పుడు అవి డిఫరెన్షియేషన్ జరగట్లేదు. మన శరీరంలో ఉన్నంతసేపు అవి గ్యామిటోసైడ్స్ అంటున్నాం కానీ అది మేలా ఫీమేలా అని ఎక్కడే కానీ ఇక్కడ రాయలేదు. అది మేలా ఫీమేలా కానీ ఎక్కడ ఉందో ఇక్కడ లైఫ్ సైకిల్లో క్లియర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, ఒకవేళ లైఫ్ సైకిల్ రాయాలంటే మనుషుల్ని మనం ఖచ్చితంగా ఎసెక్సువల్ అని చెప్పాలి. ఎందుకంటే కారణం అసలు ఇది మేల్ అండ్ ఫీమేల్ అని మనం వాడట్లేదు పదం క్లియర్గా. అందుకే దాన్ని ఏమంటున్నాం ఎసెక్సువల్ అంటున్నాం క్లియర్. ఈ గ్యామిటోసైడ్స్ అనేది అలాగే ఉంటూ రక్తంలో సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఇందాక మనం అన్నాం ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనేది కామన్ వేరియంట్ అన్నాం. సో ఈజీగా మళ్ళీ ఆ మలేరియాతో ఎవడైతే సఫర్ అవుతున్నారో ఆ పర్సన్ని కుట్టిందనుకోండి మస్కిటో, ఇక్కడ ఉన్నటువంటి గ్యామిటోసైడ్స్ అనేది ఆ మస్కిటోలోకి ఎంటర్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. మస్కిటోలోకి ఎంటర్ అవుతాయి, మస్కిటో సెలవా ద్వారా లోపలికి ఎంటర్ అయిపోతాయి క్లియర్గా మనం చూస్తే. అక్కడేమవుతుంది మళ్ళీ మెయిలన్ ఒక్కసారి దోమలోకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని స్పోరోగోనిక్ సైకిల్ అనాలి. ఇక్కడేమో ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం. ఇక్కడ
ఎర్ర రక్త కణాలని ఇక్కడ టార్గెట్ చేస్తుంది కాబట్టి ఎరిథ్రోసైటిక్ సైకిల్ అనాలి. ఎరిథ్రోసైటిక్ సైకిల్ తర్వాత ఎరిథ్రోసైటిక్ సైకిల్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి కొన్ని కణాలు అనేది ఇలా గ్యామిటోసైట్స్ కిందకి రిలీజ్ అవుతూ అవి మళ్ళీ తిరిగి మస్కిటోలోకి ఎంటర్ అవుతాయి. తిరిగి అంటే ఏదన్నా మళ్ళీ ఆ ఎనాఫిలస్ మస్కిటో మలేరియా పేషెంట్ని కుట్టింది అనుకోండి, అక్కడ దాంట్లోకి గ్యామిటోసైట్స్ అనేది ఎంటర్ అవుతాయి. తర్వాత అది క్లియర్గా దోమ లోపల దాని ఇంటెస్టైన్లో సెటిల్ అయిపోతాయి. దోమ లోపల దాని ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అది ఇక్కడ మ్యాక్రో అంటే మేల్ గ్యామిటోసైట్ ఇక్కడ ఉంది. ఈ డయాగ్రామ్లో మ్యాక్రో అంటే పురుష బీజ కణం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మైక్రో గ్యామిటోసైట్స్ అంటే ఇక్కడ మైక్రో గ్యామిటోసైట్ అంటే స్త్రీ బీజ కణం అనాలి. స్త్రీ బీజ కణం. మైక్రో గ్యామిటోసైట్ అంటే మైక్రో గ్యామెట్ అంటే పురుష బీజ కణం అని మనం చెప్పుకోవచ్చు. జస్ట్ లైక్ హ్యూమన్స్లో స్పెర్మ్స్ అంటే మేల్ గ్యామిటోసైట్ అనొచ్చు, ఓమ్ అంటే ఫీమేల్ గ్యామిటోసైట్ అనొచ్చు. అలాగే దోమలో కూడా ఇక్కడ మ్యాక్రో గ్యామిటోసైట్ అంటే బ్రాకెట్లో మనం ఎలా అనుకోవచ్చు, అది ఫీమేల్ గ్యామిటోసైట్. మైక్రో గ్యామిటోసైట్ అంటే మేల్ గ్యామిటోసైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందాకే మనం అనుకున్నాం సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఆ పదం ఎప్పుడు అప్లికబుల్. సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఈ రెండు ఉండాలి ఖచ్చితంగా, మెయిల్ అండ్ ఫీమేల్ ఉంటేనే దాన్ని సెక్సువల్ రిప్రొడక్షన్ అనాలి. ఒక్కసారిగా ఇలా ఫీమేల్ అండ్ మేల్ గ్యామిటోసైట్స్ డెవలప్ అవుతానే ఆ రెండు ఫ్యూజ్ అయిపోయి మస్కిటోలో జైగోట్ స్టేజ్లో, ఇందాక నేను జైగోట్ అని చెప్పా అక్కడ కామన్గా. ఇక్కడ మనం ఎలా చెప్పుకుంటున్నామంటే ఊకినైట్, దాని పేరు ఏంటంటే ఊకినైట్, OOKINETE, ఊకినైట్ అని మనం చెప్పాలి క్లియర్గా. సో ఈ ఊకినైట్ అనేది జస్ట్ లైక్ జైగోట్ మాదిరి సంయుక్త బీజం లాగా దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి క్లియర్గా మనం చూస్తే. ఈ ఊకినైట్ అనేది చిన్నగా అది గ్రో అవుతూ దాని న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ కేంద్రకం అనేది అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అవుతూ అది తిరిగి ఆ కేంద్రకం అనేది విభజన చెందుతూ ఒక స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఊసిస్ట్ అంటున్నాం నెక్స్ట్ స్టేజ్. ఊసిస్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ సిస్ట్ అంటే మీనింగ్ దాని చుట్టూ ఒక రక్షక వలయం అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఊసిస్ట్ అనేది దోమలో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది క్లియర్గా మనం చూస్తే. తర్వాత ఏమవుతుంది, దోమలో చిన్నగా ఆ ఊసిస్ట్ అనేది బాగా దాని పాపులేషన్ లోపల న్యూక్లియస్ కౌంట్ అనేది పెరుగుతూ చిన్న స్పోరోజాయిడ్స్ ఫామ్ అవుతూ ఒక్కసారిగా ఆ కణం అనేది బర్స్ట్ అయిపోతుంది. ఇక చూడండి బర్స్ట్ అయిపోయింది. ఒక్కసారిగా ఈ ఊసిస్ట్ అనేది మస్కిటోలో కొద్ది రోజుల తర్వాత అది పగిలిపోవడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఏమవుతుంది, స్పోరోజాయిడ్స్. ఆ స్పోరోజాయిడ్స్ ఇందాకే అన్నాం మనుషుల్లోకి ప్రవేశించేటప్పుడు ఆ పారాసైట్ ఆ పరాన్నజీవి అనేది స్పోరోజాయిడ్ దశలో ఉంటుందని. ఈ స్పోరోజాయిడ్స్ ఒక్కసారిగా దాంట్లో దోమలో అభివృద్ధి అయిన తర్వాత వచ్చి దాని సలైవాలో స్టోర్ అయింటాయి క్లియర్గా. సో ఎప్పుడైతే మళ్ళీ ఎవరినైనా హెల్దీ పర్సన్స్ని కుడుతున్నాయో ఆ స్పోరోజాయిడ్స్ అనేది మళ్ళీ ఎంటర్ అవుతుంటాయి. ఇలా దాని యొక్క చక్రం అనేది ఇలా డిజైన్ అయి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక్కొక్కసారి ఇలాంటిది డైరెక్ట్గా 10 మార్కులకి మనం నవ్వుతుంటాడు క్లియర్గా. 5 మార్కులకు కానీ 10 మార్కులకు కానీ మలేరియా పరాన్నజీవి యొక్క లైఫ్ సైకిల్ని టార్గెట్ చేయమని గతంలో 2 సార్లు ఉంది క్లియర్లీ. ఇక్కడ 3 ఉన్నాయి లైఫ్ సైకిల్. ఎలా మనం మెన్షన్ చేయాలి ఇది? ఫస్ట్ ఎలా అనుకోవాలి, లైఫ్ సైకిల్ అంటే ఇది డైజెనెటిక్. నో ప్రాబ్లం, ఇంగ్లీష్లో రాయండి, తెలుగులో ఉండవు బుక్లో, తెలుగులో దీనిలోకి ఉండవు క్లియర్గా. ఇంగ్లీష్లోనే రాయండి, నో ప్రాబ్లం. తెలుగులోనే ఇంగ్లీష్ పదాలని తెలుగులోనే రాయండి. ఇక్కడ ఊకినైట్ అని ఉంది కదా, అలా ఊకినైట్ అని రాయండి, తప్పులేదు క్లియర్. ఇంగ్లీష్లో రాసినా తప్పులేదు. మీరు తెలుగు అకాడమీ బుక్ ఈ మధ్య మీరు చూస్తే ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయాలని ట్రై చేయకూడదు క్లియర్లీ. ఎప్పుడే కానీ ఇలాంటి పదాలని ట్రూ ట్రాన్స్లేషన్ చేయడానికి ప్రయత్నించవద్దు క్లియర్లీ. ఈ ఊకినైట్ అంటే ఊకినైట్ అనే రాయాలి క్లియర్గా మనం చూస్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు మనం లైఫ్ సైకిల్ అంటే 2 రకాలు ఉంటుంది. లైఫ్ సైకిల్ని రెండు స్టేజెస్లో మనం చూడొచ్చు అంటున్నాం. అందుకే దాన్ని డైజెనెటిక్ పారాసైట్ అంటున్నాం, డైజెనెటిక్ పరాన్నజీవి అంటున్నాం క్లియర్లీ. ఒక లైఫ్ సైకిల్ ఎక్కడ ఉంది, మస్కిటోలో. ఇంకొక లైఫ్ సైకిల్ మనుషుల్లో ఉంది. మస్కిటోలో ఉన్నటువంటి ఆ జీవిత చక్రాన్ని ఎలా చెప్పాలి మనం, సెక్సువల్, లైంగిక చక్రం. ఇక్కడ సెక్సువల్ అంటే ఆ పదానికి మీనింగ్ ఉంది కాబట్టి లైంగిక చక్రం అని మనం రాయొచ్చు క్లియర్గా మనం చూస్తే. అదే మనుషుల్లో అయితే ఎసెక్సువల్ సైకిల్ అనాలి. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఓన్లీ ఎసెక్సువల్ సైకిల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, ఓన్లీ ఎసెక్సువల్ సైకిల్ గురించి. అప్పుడు ఏం రాయాలి మనం ఆన్సర్, ఎసెక్సువల్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం రాయాలి మనం, ఓన్లీ దీనిపైనే కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇది మనం మెన్షన్ చేయకూడదు. ఒకవేళ సెక్సువల్ సైకిల్ గురించి రాయమంటే ఓన్లీ దోమలో ఏం జరుగుతుంది అనేది మనం మెన్షన్ చేయాలి క్లియర్ మనం చూస్తే. అక్కడ మనం చూడాలి క్వశ్చన్, మొత్తం క్వశ్చన్ మనకి 10 మార్కులు 5 మార్కులకు మనకి ఏం అడిగితే ఒకవేళ సెక్సువల్ సైకిల్ పైన, లైంగిక చక్రం పైన లేదా అలైంగిక చక్రం పైన మనల్ని కాన్సన్ట్రేషన్ చేయమని అడుగుతాడు క్లియర్గా.
ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏమవుతుంది ఇలా. సో మనుషుల్లోకి ఒక సెక్సువల్ సైకిల్ అనేది ఎసెక్సువల్ సైకిల్ అనేది ఎలా ప్రారంభం అవుతుందంటే ఫస్ట్ స్పోరోజాయిడ్ దశతో ఇది ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ స్పోరోజాయిడ్ దశ అనేది మన రక్తంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటగా ఓకే అది మన కాలేయంలో ఉన్నటువంటి కణాలను టార్గెట్ చేయడం మనం చూడొచ్చు. సో ఫస్ట్ కాలేయాన్ని అది ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇంకా రక్తంలోకి ఆర్బీసీలే ఎర్ర రక్త కణాలలోకి ఇంకా ప్రవేశించలేదు కాబట్టి దాన్ని ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అని చెప్పాలి. ఓకే ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇక్కడ సైజాంట్ అనేటువంటి పేరుతో మనం ఇండికేట్ చేస్తున్నాం క్లియర్గా. ఓకే ఈ లివర్ సెల్లో అనేది ఒక్కొక్క సెల్ అనేది అది గ్రో అవుతూ ఉంటే ఆ దశనే మనం సైజాంట్. ఇలా సైజాంట్స్ అనేది పెరుగుతూ బయటికి ఇలా మళ్ళీ నెక్స్ట్ పారాసైట్ ఓకే నెక్స్ట్ పారాసైటిక్ స్టేజ్ అనేది రిలీజ్ చేస్తుంది క్లియర్లీ. ఇక్కడ చూడండి అవి ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇలా ట్రోపోజాయిడ్ దశలో ఉన్నటువంటి ఆ పారాసైట్స్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే ఆర్బీసీని ప్రభావితం చేస్తుంది. ఇక్కడేమో ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం రెండవసారి. ఇది ఒకటో దశ, ఇది రెండవ దశ. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎరిథ్రోసైటిక్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బీజ కణాలు గ్యామిటోసైట్స్ అంటే తెలుగులో ఇలా చెప్పుకోవచ్చు మనం, బీజ కణాల కిందికి మార్పు జరుగుతాయి క్లియర్గా. ఓకే ఈ బీజ కణాలు అనేది మళ్ళీ రక్తంలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఆ పర్సన్ ఆ మలేరియా రోగిని ఏ దోమ అయితే కొడుతుందో ఏది ఓకే ఫిఫ్త్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఇక్కడ ఎలా ఇచ్చాడంటే ఒకవేళ అవుతే ఆ కణాలు ఇలా కొన్ని కన్వర్ట్ అవుతాయి, ఇలా ఈ విధంగా కన్వర్ట్ అయ్యి ఇలా గ్యామిటోసైట్స్ కిందకి మారిపోతాయి, లేదా ఈ విధంగా కన్వర్ట్ అయిపోయి మళ్ళీ సైజాంట్ ఇక్కడ మనం సైజాంట్ అనేది చూసాం కదా ఏదో ఒకటి జరుగుతుంది అంతే, రెండు జరగవు ఏదో ఒకటి జరుగుతుంది క్లియర్. ఓకే ఒకవేళ మూవ్ అవుతే ఇలా సైజాంట్ దశలోకి మూవ్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఇలా కూడా ఫామ్ అవుతుంటాయి క్లియర్గా మనం చూస్తే. ఈ సైజాంట్ దశలోకి ఎంటర్ అవుతే ఇందాక మనం చూసాం కదా ఒక్కసారిగా సెల్ అనేది ఉబ్బిపోయి అది బర్స్ట్ అయిపోయి బయటికి ఇలా రిలీజ్ అవుతూ ఉంటాయి క్లియర్గా ఆ పారాసైట్స్ అనేది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చిన్న డాట్స్ ఉన్నాయి రెడ్ కలర్లో, మీరు అబ్జర్వ్ చేస్తే లోపల రెడ్ కలర్లో చిన్న డాట్స్ ఉన్నాయి రెడ్ కలర్లో. ఆర్బీసీ అనేది రెడ్ కలర్లో ఉండేదానికి కారణం ఏంటి? లోపల హీమోగ్లోబిన్ ఉండబట్టే కదా క్లియర్గా మనం చూస్తే. ఆ హీమ్ అనేటువంటి ఒక సబ్స్టెన్స్ ఉండబట్టే ఆర్బీసీ అనేది మనం రెడ్ కలర్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే లోపల ఆర్బీసీలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ ఇది ఎఫెక్ట్ చేస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఇలా ఆ హీమోగ్లోబిన్ అనేది విష పదార్థం కిందకి కన్వర్ట్ అయి ఉంటుంది. ఆ విష పదార్థాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం చూడండి, హీమోగ్లోబిన్ అని మనం చెప్పట్లే. ఒకసారి ఆ మలేరియా పారాసైట్ ఆర్బీసీలోకి ఎంటర్ అయిన తర్వాత అవి బయటికి రిలీజ్ అయ్యేటప్పుడు ఆ హీమోగ్లోబిన్ బయటకు వచ్చేటప్పుడు అది బర్స్ట్ అయిపోయి ఆర్బీసీ బయటకు వచ్చేటప్పుడు హీమోజాయిన్ గ్రాన్యూల్స్ అనేటువంటి పేరుతో మనం చెప్తున్నాం. ఇవి టాక్సిన్స్ ఒక్కసారిగా ఈ రక్తంలోకి విడుదలవుతాయి. హీమోజాయిన్ గ్రాన్యూల్స్ అనేది ఎప్పుడైతే మన రక్తంలోకి విడుదలవడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే నిజంగా మలేరియాకి సంబంధించిన సిమ్టమ్స్ అనేది మనకి ఒక్కొక్కటి బయటికి పడుతూ ఉంటాయి. సో ఎప్పటి నుంచి మలేరియా సిమ్టమ్స్ ఎప్పటి నుంచి మనకు బయటకు కనిపిస్తున్నాయంటే ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ హీమోజాయిన్ గ్రాన్యూల్స్. రక్తంలోకి హీమోజాయిన్ గ్రాన్యూల్స్ విడుదలైనప్పటి నుంచి మలేరియాకి సంబంధించినటువంటి ఈ లక్షణాలు వ్యాధి లక్షణాలు బయటకు కనిపిస్తుంటాయి. అది లివర్లో ఉన్నంతసేపు బయటకు అర్థం కాదు, ఆర్బీసీని ఎఫెక్ట్ చేస్తున్నంతసేపు బయటకు మనకేం సిమ్టమ్స్ కనపరావు. ఎప్పటి నుంచి కనిపిస్తాయంటే ఎగ్జాక్ట్గా వ్యాధి లక్షణాలు ఈ హీమోజాయిన్ గ్రాన్యూల్స్ ఎప్పుడైతే ఆర్బీసీ నుంచి బయటకు రిలీజ్ అవుతాయో అప్పటి నుంచే వ్యాధి లక్షణాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ప్రత్యేకంగా ఇది ఆర్బీసీ బర్స్ట్ అయినప్పుడు బయటికి లోపల ఉన్నటువంటి హీమోగ్లోబిన్ రిలీజ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం హీమోజాయిన్ గ్రాన్యూల్స్ అంటున్నాం. అప్పుడు నుంచే మలేరియాకి సంబంధించినటువంటి లక్షణాలు బయటకు పడుతూ ఉంటాయి. జ్వరం రావడం, చిల్స్ అలాంగ్ విత్ ఫీవర్. సో సర్టెన్ పీరియాడిక్గా సర్టెన్ టైంని బేస్ చేసుకొని అదే టైంకి మళ్ళీ జ్వరం రావడం, మళ్ళీ తగ్గిపోవడం, మళ్ళీ జ్వరం రావడం, మళ్ళీ తగ్గిపోవడం, ఇలా 4-5 రోజులు మనం అదే కంటిన్యూగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అది ఖచ్చితంగా అది మలేరియాకు ఒక మెయిన్ సిమ్టమ్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. సో ఇక్కడ ఏమైంది, ఇలా ఒకవేళ ఇలా జరగకపోతే ఈ కణాలు అనేది ఏ విధంగా మారిపోతాయంటే గ్యామిటోసైట్స్ కిందకి కూడా మారిపోవచ్చు. ఈ గ్యామిటోసైట్స్ మళ్ళీ బ్లడ్లో సర్క్యులేట్ అవుతున్నప్పుడు
మళ్ళీ దోమ వచ్చి కుట్టింది అనుకోండి, ఆ మలేరియాతో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ దోమ గనక ఆ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో ఆ మస్కిటో గనక అతన్ని కుడితే ఆ గ్యామిటోసైడ్స్ అనేది అతని మస్కిటో బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఒక్కసారిగా మస్కిటో బాడీలోకి గ్యామిటోసైడ్స్ అనేది ఎంటర్ అయిన తర్వాత అదే విధంగా మార్పు జరుగుతాయి. ఇక్కడ మారిపోతున్నాయి కదా ఇక్కడ. ఓకే, ఒకటేమో స్త్రీ బీజ కణం, దాన్నే ఇక్కడ మ్యాక్రోగ్యామిటోసైట్ అంటున్నారు, అంతే. ఇంగ్లీష్లో అయితే మ్యాక్రోగ్యామిటోసైట్ అంటున్నారు. ఇంకొకటి ఏ విధంగా మారిపోతుంది, అది మైక్రోగ్యామిటోసైట్, అంటే పురుష బీజ కణం అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే స్త్రీ బీజ కణాలు పురుష బీజ కణాలు రెండు అభివృద్ధి జరిగితే అవి ఆటోమేటికల్గా రెండు కలయిక ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్నే ఇక్కడ సంయుక్త బీజాన్ని ఇక్కడ మలేరియా విషయంలో ఏమంటున్నామంటే ఊకినైట్ అంటున్నాం. ఊకినైట్ ఆ పదం మనం గమనించాలి. ఒక్కసారిగా ఈ జైగోట్ ఫామ్ అయిన తర్వాత మనం ఇందాక చూసాం, సో ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవి నెక్స్ట్ జనరేషన్స్ ఫామ్ చేయాలంటే ఇది కామన్గా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో కామన్గా మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోసైడ్స్ రెండు ఫ్యూజ్ అయ్యి జైగోట్ అనేది ఫామ్ అయ్యి దాని నుంచి ఎంబ్రియో ఫామ్ అయ్యి దాని నుంచి నెక్స్ట్ జనరేషన్స్ అనేది ఫామ్ అవుతుంది. మనుషుల ద్వారా ఫస్ట్ అయితే ఇదంతా మనకి మనుషుల్లోనే కదా తయారయ్యేది. ఇదంతా మనుషుల్లో డెవలప్ చేసుకొని తర్వాత దోమలేకి ఎంటర్ అయిన తర్వాత ఆ విధంగా దాని స్టేజెస్ని డెవలప్ చేసుకుంటుంది. దోమలేకి ఎంటర్ అవుతాను ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఇది మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోసైడ్స్ కిందకి అవి మార్పు జరుగుతున్నాయి. అలా డిఫరెన్సియేషన్ జరుగుతుంది. నేచర్లో అలా జరుగుతుంది క్లియర్గా మనం చూస్తే, అంతే కదా. ఓకే, దోమలు బతకలేవని కాదు, ఈ దోమలు అనేది మస్కిటోస్ అనేది పారాసైట్స్, మనుషులకు సంబంధించినటువంటి బ్లడ్ని తీసుకుంటే సర్వే అవుతుంటాయి. అలా తీసుకునేటువంటి ప్రాసెస్లో ఏమవుద్ది, ఒకవేళ మన బ్లడ్లో కనుక ఇవి ఉన్నాయనుకోండి అప్పుడు అవి ఎంటర్ అవుతాయి, మళ్ళీ అవి ఇన్ఫెక్ట్ అయినట్లు. ఆ మస్కిటోస్ అనేది దీని ద్వారా ఇన్ఫెక్ట్ అయినట్లు, మళ్ళీ అవి సరౌండింగ్లో తిరుగుతూ మళ్ళీ హెల్దీ పర్సన్స్ని బైట్ చేసాయి అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఆ దోమలు ఆల్రెడీ ఇదంతా డెవలప్ అయ్యి పెట్టుకుని ఉంటుంది, సెలైవాలో ఉంటుంది రెడీగా, ఇలా అది ఊసిస్ట్ కిందకి కన్వర్ట్ అయిపోయి ఫైనల్గా అది బర్స్ట్ అయిపోయి దాని నుంచి మళ్ళీ ఏమొస్తున్నాయి ఇవా. ఓకే, సేమ్ హ్యూమన్స్లో ఎలా ఉంటుందో మిగిలిన దానిలో కూడా మనం అలానే చూడు. బట్ ఇది మెయిన్ హ్యూమన్స్, మానవుడికి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్ ఇది క్లియర్గా మనం చూస్తే. జంతువుల్లో ఇంతవరకు అయితే మనం ఎక్కడ చూడలేదు క్లియర్గా మనం చూస్తే. బట్ మనుషుల్లో ఇది ఎవరు కనిపెట్టారు ఈ సైకిల్ అంతా, ఎనీవన్ ఐడియా? ఈ సైకిల్ అనేది ఎలా ఎవరు కనిపెట్టింటారు? సో పూర్వం ఒక 150 సంవత్సరాల కిందట మలేరియా అంటే ఊర్లు భయపడేటి. ఎందుకని? అదేదో ఆ ఊరికి దెయ్యం సోకింది, అదేదో చెడు గాలి ఆ ఊర్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇలా ఏదో బయట నుంచి ఏదో ఒక దెయ్యం లాంటిది వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తుందని మన ఇండియాలో అలా ఉండేది. ఎప్పుడది 150 సంవత్సరాల కిందట దీని గురించి ఎవరికి తెలియదు బేసికల్గా మనం చూస్తే. తర్వాత రోనాల్డ్ రాస్ ఒక సైంటిస్ట్, రోనాల్డ్ రాస్ అనేటువంటి సైంటిస్ట్ ప్రయోగం ద్వారా ఏం తెలిసిందంటే దీనికి కారణం ఈ మలేరియా, ఈ విషజ్వరానికి ఒక కారణం ఏంటంటే మస్కిటో బైట్ అని ఆయన కనిపెడతాడు క్లియర్గా మనం చూస్తే. ఆ సైంటిస్ట్ పేరు ఎవరంటే రోనాల్డ్ రాస్. ఓకే, దోమల ద్వారా మలేరియా వస్తుంది అనేది ఆయన అక్కడి వరకు చెప్తాడు క్లియర్గా. ఇంకొక సైంటిస్ట్ ఉంటాడు చార్లెస్ లావరిన్ అని క్లియర్గా. ఓకే, చార్లెస్ లావరిన్ యొక్క రీసెర్చ్ ప్రకారం ఏం తెలుస్తుందంటే ఓకే ఇది దోమ ద్వారానే మనుషుల్లోకి స్ప్రెడ్ అవుతుంది, కానీ దానికి కారణమైనటువంటి కాజేటివ్ ఏజెంట్ ఏంటంటే ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియం అనేది దోమ యొక్క ఇంటెస్టైన్లో ఉంటుంది అనేది ఆయన ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం చూస్తే. సో ఓవరాల్గా వాళ్ళిద్దరి యొక్క కంట్రిబ్యూషన్ వల్ల మలేరియా గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకు ఏమనుకునేవాళ్ళు మలేరియా అని, మన ఇండియాలో మనందరికి తెలిసిందే మూఢనమ్మకాలు ఎక్కువ ఉండేవి. ఇలాంటి జ్వరం వచ్చిందంటే సిమ్టమ్స్ ఎలా అవన్నీ చూసి ఓకే అదేదో దెయ్యం పట్టింది వాడికి, ఏదేదో మన ఊర్లోకి ఏదో కింద అనుకునే వాళ్ళం క్లియర్గా. అదొక మూఢ విశ్వాసం క్లియర్లీ. కానీ ఇదంతా సైన్స్ అనే విషయం మనకు తెలియదు. ఓకే, అది కనిపెట్టింది ఎవడంటే ఫస్ట్ ఎవడు, సర్ రోనాల్డ్ రాస్. తర్వాత ఆ చార్లెస్ లావరిన్ ఈ హైదరాబాద్లో సికింద్రాబాద్లోనే దాన్ని ఐడెంటిఫై చేస్తాడు, ఆ పారాసైట్ని క్లియర్గా మనం చూస్తే, సికింద్రాబాద్లోనే క్లియర్గా మనం చూస్తే. సో మలేరియాకి సంబంధించి ఇది కారణమని వాళ్ళిద్దరి యొక్క కంట్రిబ్యూషన్ వల్లనే ఈరోజు దీనికి ఒక సొల్యూషన్ వచ్చింది. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింటుంది అప్పట్లో క్లియర్గా మనం చూస్తే. ఓకే, అప్పుడు వరకు అసలు మలేరియాకి సంబంధించి ఎవరికి ప్రపంచానికి తెలియదు. ఒక 150 సంవత్సరాల కిందటి వరకు ఈ ప్లాస్మోడియం అనే విషయం కూడా మనకి 19వ శతాబ్దం చివరిలో తెలిసి ఉంటుంది. 19వ శతాబ్దం చివరిలో అంటున్నాం అంటే దాదాపు దీని గురించి తెలిసి అరౌండ్ ఒక 120 years అవుతుంది, అంతే కదా క్లియర్గా మనకు చూస్తే. సో అది ఇంతకుముందు వరకు దాని గురించి ఎవరికి అవగాహన లేదు. ఓకే,
సో ఇది మనకి మలేరియా లైఫ్ సైకిల్ గురించి రాయమంటే, సో ఉన్న డిసీజెస్లో ఇలాంటి లైఫ్ సైకిల్ యూనిక్గా ఉండేది దీనికి మనకి ఇచ్చినటువంటి సిలబస్లో. మిగిలిన వాటికి అంత స్కోప్ లేదు, అసలు దాని గురించి లైఫ్ సైకిల్ గురించి మనల్ని అడిగేదానికి కూడా స్కోప్ లేదు. టీబీకి దానికి లైఫ్ సైకిల్ గురించి రామని అసలు లేదు, అసలు అడగడు ఎప్పుడు క్లియర్ మనం చూస్తే. బట్ అడిగితే మాత్రం మనం అడిగితే ఇది, కానీ దీని ముందర మనం ఒకటి చూసాం, అమీబిక్ డీసెంటరీ. అది కూడా నేను చెప్పా కదా లైఫ్ సైకిల్ లాస్ట్ క్లాస్లో, చూసారా మీరు వీడియో చూసారు కదా. అమీబిక్ డీసెంటరీ లైఫ్ సైకిల్ మనం మాట్లాడాం, దాన్ని కూడా మనం అడగవచ్చు. అడిగితే ఈ రెండు దానిలోనే, మిగిలిన దానిలోనే మనం ఏం పెద్ద టార్గెట్ చేయరు క్లియర్. మోస్ట్లీ ఇదే అడగవచ్చు, లేదా హెచ్ఐవి పైన అడగవచ్చు, అది మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం క్లియర్. బట్ ఇలా కాంప్లికేటెడ్గా ఉండేది ఇది ఒక్కటే, మిగతా అన్ని చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో కొంత నాన్ సైన్స్ వాళ్ళకి ఇది కొంత కొత్తగా ఉండొచ్చు క్లియర్గా మనం అదే. ఎందుకంటే ఇది ఎక్కడొస్తుంది, ఇంటర్మీడియట్ పిల్లలకి తెలుస్తుంది దీని గురించి. ఇంటర్మీడియట్ జువాలజీ బుక్స్లో ప్రోటోజోవన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు, జువాలజీలో మనకి అనిమల్స్ గురించి ఉంటుంది, జువాలజీలో ప్రోటోజోవన్స్ గురించి వచ్చినప్పుడు మలేరియా లైఫ్ సైకిల్ అక్కడ ఉంటుంది. సో మనకి చాలా సందర్భాల్లో ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో ఈ లైఫ్ సైకిల్ గురించి అడిగారు గతంలో. ఈసారి ఎందుకు అడిగేదానికి ఛాన్స్ ఉందంటే చెప్పా కదా ఇందాక కారణాలు. మలేరియా పైన ఓకే 2027 మనం లక్ష్యం పెట్టుకున్నాం, మలేరియా రహిత దేశం కిందికి మనం ఉండాలి అని మన భారతదేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ దాదాపుగా ఇప్పటి వరకు ఒక 46 దేశాలని మలేరియా ఫ్రీ కిందికి డిక్లేర్ చేసింది క్లియర్. ఓకే, ఉన్న దేశాల్లో 46 దేశాలని మలేరియా ఫ్రీ కిందికి డిక్లేర్ చేసింది. ఈవెన్ మన కింద ఉన్నటువంటి శ్రీలంక కూడా మలేరియా ఫ్రీ కిందకి ఎప్పుడో 2016లోనే దాన్ని డిక్లేర్ చేసింది క్లియర్గా మనం చూస్తే. అదేవిధంగా ఆఫ్రికాలో కూడా కొన్ని కంట్రీస్ని మలేరియా ఫ్రీ కిందకి చెప్పింటుంది, బట్ మన ఇండియాని ఇంకా అది మలేరియా ఫ్రీ కిందకి డిక్లేర్ చేయలేదు. మనం ఎప్పుడు అనుకుంటున్నామంటే 2027 నాటికి మన దేశాన్ని మలేరియా ఫ్రీ కిందకి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్లియర్. దోమలు, మస్కిటోసే కదా దీనికి కారణం. మన సరౌండింగ్లో మస్కిటోస్ కంట్రోల్ అవుతే ఆటోమేటిక్ ఇవన్నీ వెక్టార్ బోర్న్ డిసీజెస్కి ఒకటే సొల్యూషన్. పరిసరాల్లో ఏముండకూడదు, మస్కిటోస్ అనేది కనిపించకూడదు. మస్కిటోస్ లేకుంటే ఆటోమేటికల్గా డెంగ్యూ, మలేరియా, చికెన్ గనియా ఇవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటికల్గా. ఫైలేరియాసిస్, జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇలాంటివన్నీ వెక్టార్ బోర్న్ డిసీజెస్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఎనీహౌ ఇక్కడ దీన్ని ఏమంటున్నాం మనం, దోమలో జరిగేదాన్ని సైకిల్ పేరు ఓకే లైంగిక్, ఇంకొక పేరు ఉంది ఇక్కడ స్పోరోగోనిక్ సైకిల్. స్పోరోగోనిక్ సైకిల్, సెక్సువల్ సైకిల్, స్పోరోగోనిక్ సైకిల్. ఇదంతా ఎసెక్సువల్ సైకిల్, అలైంగిక చక్రం మనుషుల్లో జరిగేదా. ఇందులో రెండు మనం చూడవచ్చు. ఒకటి ఏమంటున్నాం బయట జరుగుతుంది, రక్త కణాలు కాకుండా ఎక్కడ జరుగుతుంది, లివర్ కాలేయంలో జరుగుతుంది. ఆ చక్రాన్ని మనం ఏమనొచ్చు, ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్. ఎక్సో అంటే ఇంకా ఎరిథ్రోసైట్స్లోకి ఎంటర్ అవ్వలేదు కాబట్టి దానికి ఆ పేరు అలా వాడింటారు, ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్. తర్వాత ఎర్ర రక్త కణాల్లోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఏమనొచ్చు మనం, ఎరిథ్రోసైటిక్ సైకిల్. ఎర్ర రక్త కణాలకి ఇంకొక పేరు ఏంటి, ఆర్బీసీకి ఇంకొక నేమ్ ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంకొక నేమ్తో ఎలా చెప్పొచ్చు, మనం డిస్కస్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో. సెల్స్ కూడా నేను చెప్పింట, కొంత సెల్స్ పైన కూడా నేను చెప్పింట. మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ని ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇలా మనం డివైడ్ చేయొచ్చు. నేను చెప్పా మధ్యలో ఫస్ట్లోనే చెప్పా, ఈ టాపిక్ ఇంటిగ్రేటెడ్గా మనం చదవాలి. యూనిట్ 4, యూనిట్ 5 రెండు మిక్స్ చేస్తూ మనం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే అక్కడున్న కాన్సెప్ట్స్ ఇక్కడ యూజ్ అవుతుంటాయి క్లియర్గా మనం చూస్తే. మన రక్తంలో ఉన్నటువంటి 3 కణాలు ఏంటి, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ఆర్బీసీకి ఇంకొక పేరు మనకి ఎరిథ్రోసైట్స్ అనొచ్చు, డబ్ల్యూబీసీకి ఇంకొక పేరు ల్యూకోసైట్స్, తెల్ల రక్త కణాలకి ఇంకొక పేరు ల్యూకోసైట్స్ అనొచ్చు. ప్లేట్లెట్స్ రక్త ఫలకికలు, దానికి ఇంకొక పేరు థ్రాంబోసైట్స్ అనొచ్చు క్లియర్ మనం చూస్తే. ఇక్కడ ఆ పదం అనేది ఎరిథ్రోసైటిక్ సైకిల్ అనేది ఎందుకు వచ్చిందంటే అది ఆర్బీసీలో జరుగుతుంది కాబట్టి, ఓకే ఎర్ర రక్త కణాల్లో జరుగుతుంది కాబట్టి ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం. ఇది ఎర్ర రక్త కణాల బయట జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం, ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి దోమలో జరిగేదాన్ని పర్టికులర్గా ఇక్కడ ఏమంటున్నారంటే మనకి స్పోరోగోనిక్ సైకిల్ అనొచ్చు. ఓవరాల్గా మనకి మలేరియా లైఫ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అనుకోండి 10 మార్కుల క్వశ్చన్లో, అప్పుడు ఏం రాయాలి మనం, ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఈ 3 రాయాలి. ఓకే ఇదే డయాగ్రామ్గా, ఈ డయాగ్రామ్ని ఇలా మీరు వేయచ్చు, లేదా దాన్నే గుర్తుపెట్టుకొని మీరు పాయింట్స్ మాదిరి మెన్షన్ చేస్తే సరిపోతుంది. నా సజెషన్ ఏంటంటే ఇలాంటి ఫ్లో చార్ట్స్ని యూజ్ చేయమని నేను చెప్తాను. ఫ్లో చార్ట్స్ని యూజ్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టైం మిగులుతుంది మనకి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి ఈజీగా కన్వే చేసినట్లు అవుతుంది. అదే మనం పారాగ్రాఫ్లు మాదిరి రాస్తే మాత్రం దీన్ని మనం సాటిస్ఫై చేయలేం.
టైం అంతా అయిపోద్ది. దీని గురించి రాయాలంటే మనం డిస్కస్ చేయడానికి ఇంతసేపు పట్టింది, మళ్ళీ ఆడ రాయడానికి ఎంత టైం పడుతుంది క్లియర్లీ? 20 నిమిషాలు ఈజీగా తీసుకుంటుంది. నో, అలా చేయొద్దు. నేను ఏం చెప్తున్నా అంటే వెంటనే ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ వస్తే వెంటనే దాన్ని గుర్తుపెట్టుకోవడం, ఆ పాయింట్స్ ఇలా ఫ్లో చార్ట్ మాదిరి ఎంటర్ చేసి వెళ్ళిపోవడం. టైం తీసుకోకూడదు, టైం వేస్ట్ చేయకూడదు అనమాట క్లియర్లీ.